తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. నాపై ఉన్న కేసుల నుండి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడు. నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినాకు వెళ్లి వస్తున్నారు. నమస్కారం. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం, కాపాడటం కోసం ప్రకటించిన 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ గురించి రాష్ట్ర ప్రజలందరూ గత కొద్ది రోజుగా మీడియాలో చదువుతున్నారు. మన రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రాముఖ్యత ఏంటంటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించిన ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. విశాఖ ఉక్కు కేవలం ఒక పరిశ్రమగానే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ఒక గుర్తుగా విశాఖ ఉక్కుని మనం చెప్పుకుంటాం. మరి ఇలాంటి ఇంత ప్రాధాన్యత ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గట్టిగా అడగలేని కారణంగా నష్టాల్లో కూరుకుపోయి ప్రమాదంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేశారు. అలాగనే విశాఖ ఉక్కు కర్మాగారానికి రైతులు ఇచ్చిన కొన్ని వేల ఎకరాల భూముల్లో ఒక 7,000 ఎకరాల భూముల్ని అమ్మితే తప్పేంటి అని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విశాఖపట్నం నాయకులందరూ, అంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగనే విశాఖపట్నం లోక్సభ సభ్యులు భరత్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రాన్ని ఒప్పిస్తాము, అవసరమైన నిధులు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడే కాదు, 1994లో కూడా విశాఖ ఉక్కు ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తే ఎర్రవనాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు చేసిన పోరాటం ఫలితంగా ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి గారి ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించి ఆదుకున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాల్ని తిప్పికొట్టడం కోసం
భారీ ప్యాకేజ్ 11,440 కోట్లు. వాస్తవానికి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇప్పుడు 16,000 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి 16,000 కోట్లు కేటాయిస్తే విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవచ్చు అని ప్రధానమంత్రి గారికి తెలియజేసిన తర్వాత తక్కువ రోజుల్లోనే, కొద్ది రోజుల్లోనే 11,440 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది. దీనిని బట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల పరిరక్షణ కోసం, అలాగనే కొత్త పరిశ్రమల స్థాపన కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇది ఒక పెద్ద సాక్ష్యం. కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని తిప్పికొట్టడం జరిగింది. అలాగనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పారిశ్రామికీకరణకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత సీరియస్ గా పనిచేస్తుంది అనేది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి, మొత్తం రాష్ట్ర ప్రజలకి ఈ సంఘటన ద్వారా, ఈ నిర్ణయం ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా విశాఖతో పాటు రాయలసీమలోను, కోస్తాంధ్రలోను, ఉత్తరాంధ్రలోను ఇదే విధంగా వీలైన చోట ప్రభుత్వ రంగంలోను, ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ గారు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. కాబట్టి అది సాధించే లక్ష్యంతోనే ఇవన్నీ చేస్తున్నాం. మరి రాష్ట్రం మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే మహాయజ్ఞంలో భాగంగా 175 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో తిరువూరు వాటాగా ఒక 11,500 ఉద్యోగాలు సృష్టించాలి. తిరువూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరువూరుకి ఒక హామీ ఇచ్చారు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో